ఇలా అప్పులను కూడా మాట్లాడిండు. మీరందరూ అసెంబ్లీలో చూశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిపించి నోరు మూయించిన అప్పుల గురించి 7 లక్షల కోట్లని 8 లక్షల కోట్ల అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు 4,17,000 కోట్లు. నువ్వు ఒక్క ఏడాదిలో 1,37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 1,37,000 కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు నీ మీడియా నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం. మళ్ళీ ఎవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం, కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. తప్పైతే ఇప్పుడే చెప్పు, బయట మాట్లాడితే ఊరుకోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లు కరోనా ఉన్న ఉదయ్ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దినా మన ప్రభుత్వం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ఎవడరా నాయన ఎక్కువ చేసిండు? మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం, మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం, నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం. మేము 40,000 కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నువ్వు 1,40,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నావు. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతాను. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు.